నేటి ముఖ్యాంశాలు. ఘనంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం. తాండూరులో ఘనంగా యోగా డే. తాండూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించిన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్ శివలీల. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మర్చిన తెలంగాణ ప్రభుత్వం. జేఏసీ ప్రజా సంఘాల నాయకుల ఆరోపణ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన సిటీ స్కాన్ సేవలు. బక్రీద్ పండుగ సందర్భంగా కొత్లాపూర్ దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు. వృధాగా పడి ఉన్న రోడ్డును ఊడ్చే పరికరం ప్రజాధనం వృధా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని బావిగి భద్రేశ్వర దేవాలయంలో జరిగిన ఆధ్యాత్మిక దినోత్సవంలో ఆర్డీఓ అశోక్ కుమార్, తాండూరు ఎంఆర్ఓ చిన్నప్పలనాయుడు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో అమ్మవారికి అర్చకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సౌమ్యవాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణాః ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్యాం శ్రీమాన్ శ్రీమతాః యజమాన శుభోత్రోద్భవస్య రేపాళగోత్రోద్భవస్యాః శ్రీ కౌలకుండ్ల చంద్రశేఖరరావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య శోభాదేవి నామధేయస్య శ్రీ మహంకాళి సమేత మల్లికార్జున మహాదేవత దివ్య సన్నిధానే తెలంగాణ రాష్ట్రాభివృద్ధ్యార్థం మహంకాళిత పాదచరణౌ కుంకుమ పూజాంచ మహం కరిష్యే తదంగత్వేన పుష్పార్చనాంచ మహం కరిష్యే. శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి నమో నమః. అయం ముహూర్త సుముహూర్తో సుప్రతిష్ఠితమస్తు. తాండూరు పట్టణంలోని మల్లెట్పల్లిలో గల శ్రీ షిరిడి సాయిబాబా ట్రస్ట్ దేవాలయం 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాబావారికి ప్రత్యేక పూజలు, యజ్ఞము, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పరందాములు, భారతలక్ష్మి, సద్గుణారెడ్డి, ఉమేష్ సింగ్, బసవరాజ్, ఉమా, డాక్టర్ జయప్రసాద్, డాక్టర్ అభిషేక్, డాక్టర్ రవీందర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాలల మండలం జుంటుపల్లిలో వెలిసిన అత్యంత పురాతనమైన జుంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు అభిషేకం, 9 గంటలకు వేద పారాయణం, 10 గంటలకు ప్రసాద వితరణ కార్యక్రమాలను దేవాలయ చైర్మన్ నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు వాదిరాజ్ చంద్రరావు పంతులు, ఈవో బాలరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కంపల్లి భజన మండలి సభ్యులు బాబు, ఆశన్న, సాయి, నాగప్ప, మొగలప్ప, లక్ష్మప్ప, అనంతయ్య, భక్తులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అవతరణ దినం సందర్భంగా శ్రీ గౌరవనీయులు ప్రియతమ నాయకులు శ్రీ చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారంగా వికారాబాద్ జిల్లా తాండూరు తాలూకా యాలల మండలం నందు వెలిసిన శ్రీ జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు నాగేశ్వరరావు చైర్మన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏ బాలరాజ్ మేనేజర్ గారి ఆదేశానుసారంగా నేడు ఈ దేవాలయంలో కూడా స్వామివారి అభిషేకము వేదపారాయణము రామనామ సంకీర్తన బహు ఆనందంగా జరుపుకున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సస్యశ్యామలతో అదేవిధంగా వ్యవసాయము వ్యాపార అన్ని రంగాల వారికి భగవంతుడు ఆ యొక్క రంగాల వారికి అన్ని విధంగా లాభాలను చేకూర్చు మన ప్రియతమ నాయకుడు చంద్రశేఖరరావు గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నాయకత్వము వర్ధిల్లాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి కృపాకటాక్షం ఉండాలని చెప్పేసి కోర్టు కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మైనార్టీ నాయకులు తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షకీల్, హఫీజ్, సయ్యద్ గనీ పాషా, టిప్పు, జావేద్, ముక్తార్, వాలీ పాషా, సయ్యద్ సలీం పాషా తదితరులు పాల్గొన్నారు. आज की ये तकरीब, ये मेहमानान ख़ुसूसी की गुलपोशी वगैरह जश्न तेलंगाना के ज़िमन में जनाब अलहाज सैयद अब्दुल गनी पाशा साहब मुतवल्ली व सज्जादा नशीन बारगाह करीमिया मुर्शिद दरगाह तांडूर की जानिब से ये एहतमाम किया गया है। अल्हम्दुलिल्लाह ये आज की तकरीब जश्न तेलंगाना है और आज की इस तकरीब के मौके पर मैं तमाम ज़िम्मेदारों को और TRS पार्टी के तमाम ज़िम्मेदारों को, बल्कि हमारे रियासत तेलंगाना के वज़ीर आला जनाब KCR साहब को और हमारे हल्का असम्बली के MLA जनाब रोहित रेड्डी साहब MLA तांडूर को मुबारकबाद देता हूँ और उम्मीद करता हूँ कि इंशाअल्लाह आइंदा ये आप हजरात यानी कि बेहतर से बेहतर इंसानियत की खिदमत में यानी कि हमतन मसरूफ़ रहेंगे और हमारी भी दुआ है कि अल्लाह ताला आपसे बेहतर खिदमत ले और हमारे KCR साहब की और MLA साहब के जायज़ मकासद में अल्लाह कामयाबी और कामरानी अता फरमाए। और ये रियासत तेलंगाना में जो हमारे वज़ीर आला साहब यानी KCR साहब की जो खिदमत जो स्कीमात हैं पूरे हिंदुस्तान में आपकी स्कीमात एक मिसाल रखती हैं और हम दुआ गो हैं कि अल्लाह आपके साए को दराज फरमाए और इंसानियत की खिदमत के लिए अल्लाह आपको सेहत व आफियत और अमन व अमान से रखे, बल्कि अल्लाह पाक खुसूस कर हमारे तेलंगाना में बल्कि पूरे हिंदुस्तान में खैर व बरकत अता फरमाए। हमारे मुल्क को अल्लाह पाक खूब तरक्की अता फरमाए और बारान रहमत का नुज़ूल फरमाए। हर आने वाली बला से, हर शर से, हर फितने से हमारे ख़ित्ते की, हमारे तेलंगाना की, बल्कि पूरे हिंदुस्तान की अल्लाह हिफाजत फरमाए। अल्लाह मेरे लिए, आपके लिए, तमाम के लिए खैर का मामला फरमाए। आमीन बिजाही सय्यिदुल मुरसलीन वस्सलामु व रहमतुल्लाह। తెలంగాణ రాష్ట్ర క్షేమం కొరకు కోకట్ గ్రామంలో చర్చిలో ఫాదర్ డాక్టర్ కలిమెలి దేవదాస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యాలాల ఎంపీడీఓ పుష్పలీల, అధికారులు శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ సుధాకర్, రమేష్, మాణిక్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ అధికారుల కొరకు, గ్రామ పాలకుల కొరకు, మన గ్రామం యొక్క సంక్షేమం కొరకు, గ్రామం యొక్క ఆయుష్ ఉన్నటువంటి వారి యొక్క ఆయుష్ ఆరోగ్యం కొరకు ఈ దినాన మనందరం కూడా ఈ రాష్ట్రం యొక్క సుపరిపాలన జరిగిస్తుండగా చక్కటి ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి మంచి తరుణము దేవుడు అనుగ్రహించాలని, ప్రతి ఒక్కరు పాలకులు వచ్చిపోయే రాకల్లోనూ ప్రతి విషయంలోనూ దేవుడు కృప చూపించాలని ఈ దినాన మనందరం కూడా మన మందిరంలో మనమందరం ప్రార్థనలో గడుపుతాం. పరిశుద్ధ మహోన్నతుడ కృపగల దేవ యేసుక్రీస్తు ప్రభువా, గతించిన దినములు, గతించిన సంవత్సరములు మీరు కాచి కాపాడి నేటి దినమున ప్రభువా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము KCR గారి నాయకత్వంలో మా యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభువా మా యొక్క ప్రాంతంలో చక్కని మీ కృప చేత ప్రభువా పాలన జరిగించులాగా మీరు కృప దయచేయండి. దేవ మరి దినాన మా మందిరంలో వచ్చినటువంటి పాలకులను, అయా మరి అధికారులను, మా విశ్వాసులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ కృపలను గ్రహించమని వేడుకుంటున్నారు. ప్రభా మరి అధికారులు, నాయకులు నా ప్రభా వారు వచ్చిపోయే రాకల్లో మీరు తోడే నడిపించండి, చక్కని ప్రయాణం వారికి దయచేయండి, ప్రతి విషయంలోనూ మీరు తోడే నడిపించమని వేడుకుంటున్నారు. ప్రభుత్వ తండ్రి ఈ దినాన అయా మరి అనేకులు ప్రార్థిస్తున్నారు ప్రభా మా కోకటి గ్రామంలో మా యొక్క సముద్ర ఎటువంటి చర్చలు నా ప్రభా ఈ యొక్క పాలకుల గురించి మేమందరం ప్రార్థన చేస్తున్నాం.
మా యొక్క గ్రామం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మా యొక్క గ్రామ సరిహద్దు గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి మా ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాం, మా రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దేవా మరి ప్రతి ఒక్కరికి నా ప్రభా చక్కని ఆరోగ్యం మీరు దయచేయండి, చక్కని వికృప దయచేయండి, ప్రతి విషయంలో మీరు తోడే నడిపించండి. అనేకులు అధికారులు పాలకులు సమకూరి నా ప్రభా వాళ్ళందరూ ఈ యొక్క ప్రారంభం జరిగించలాగా మీ కృప దయచేయమని, ప్రతి విషయంలో మీరు తోడే నడిపించమని వేడుకుంటున్నాం. మా ప్రియుడు రక్షకుడైనటువంటి తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తాండూరు పట్టణంలోని మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గౌరవ న్యాయమూర్తి శ్రీమతి ఎస్ శివలీల పాల్గొన్నారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు యోగా డేలో పాల్గొని యోగాను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, రవికుమార్, నరేందర్, ఎడ్రామి విశ్వనాథ్, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, యోగా మాస్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రపంచ యోగా డే సందర్భంగా బుధవారం నుండి 10 రోజుల పాటు యోగా శిక్షణ కార్యక్రమాన్ని శివానంద ఆచార్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. బుధవారం నుండి ప్రారంభమయ్యే యోగా శిక్షణ తరగతులు ఉదయం, సాయంత్రం 2 బ్యాచ్లు ఉంటాయి. ఈ శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు, నిర్వాహకులు కోరారు. కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ ఏర్పడక ముందు మానవుడు ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరుగుతూ, ప్రకృతిలో ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ప్రకృతిలో మరణించాడు. మరి కుటుంబాన్ని వదిలివేయాలా అంటే వదిలివేయలేము. కుటుంబంలోనే ఉంటూ ఒక మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా, పరిపూర్ణ ఆయుష్తో జీవించాలనే సదుద్దేశంతో కొంతమంది సనాతన ఋషులు మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి లోతైన తపోసమాధిలో ఉండి ఇలాంటి యోగ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇలాంటి యోగ విద్యను ప్రవేశపెట్టబడిన అలాంటి యోగులకు, ఋషులకు, మహానుభావులకు మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా చెప్పట్లు. యోగా ఈజ్ అన్ ఆర్ట్, యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఏ టెక్నాలజీ అన్నారు. వీటి గురించి క్లుప్తంగా తెలుసు. ఈజ్ ఏ సైన్స్, ఇది ఒక నిర్దిష్టమైన శాస్త్రం. ఏదైతే చెప్పబడుతుందో అది నిరూపించబడుతుంది, రుజువులు, ఆధారాలతో కూడి ఉంటుంది. కాబట్టి యోగమును సైన్స్ అన్నారు. యోగా ఈజ్ అన్ ఆర్ట్ అన్నారండి. యోగాలోనికి ప్రవేశించి యోగా సాధన చేస్తున్న వ్యక్తి యొక్క భాష, భావన, ముఖ కవలికలు, ప్రజా సంబంధాలు, నడక, ప్రవర్తన అన్నీ మెరుగైన రీతిలో ఉండి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండి జీవితాన్ని జీవకళా శాస్త్రంగా మార్చుకునే అద్భుతమైన ప్రక్రియనే యోగా అన్నారు. అందుకే యోగమును ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు. లోనికి ప్రవేశించి యోగా సాధన చేస్తున్న వ్యక్తి జీవితాన్ని ఉపరితలంలో చూడండి, లోతుగా చేస్తాడు. లోతుగా అధ్యయనం చేసి ఏం తెలుసుకుంటాడు? మరి ఈ ప్రపంచం కానీ, ప్రాపంచిక భోగములు కానీ ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకుంటాడు. మరి ఆనందం అంటే ఏంటి? ఆనందం అనేది మన సహజ స్థితి. మనిషి ఎందుకు ఆనందంగా జీవించలేకపోతున్నాడు? సంస్కారాల మాలిన్యం దాన్ని హరించి వేసింది. ఈ ప్రపంచం ద్వారా, ప్రాపంచిక భోగముల ద్వారా, విషయ వాంఛన ద్వారా, వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, డబ్బు సంచుల ద్వారా, పొగడ్తల ద్వారా, గుర్తింపు ద్వారా, అధికారం ద్వారా, కీర్తి ప్రతిష్టల ద్వారా ఆనందం లభించే ప్రసక్తే లేదు లేదు లేదు. ఇది తెలుసుకుంటే యోగి అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొకసారి వినండి మాస్టర్స్, శ్రద్ధగా వినండి. ప్రతిసారి యోగా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది, కాకపోతే ఎక్కువ మార్నింగ్ అవర్స్లోనే ఉంటుంది. కానీ ఈసారి 2 టైమ్స్లో 2 టైమ్స్ పెట్టించి మార్నింగ్, ఈవినింగ్ పెట్టి అందరికీ ఏ టైంలో ఎవరికి అందుబాటు ఉంటే ఆ టైంలో అందరూ వచ్చేలాగా మనకి అవకాశం కల్పించారు. యోగా వల్ల ఈ రోజుల్లో ఇంకా ఒక ఏజ్ వచ్చినాకనే మనం యోగా చేయాలి, ఒక ఏమంటారు, ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అవన్నీ చేయము. పెద్ద ఏజ్ వచ్చినాక యోగా చేసి, ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న పరిస్థితి అవుతుంది. అప్పుడు చేసిన లాభం లేదు. ఆల్రెడీ ఇప్పుడు 30+, 35+ వచ్చేసరికి షుగర్లు, బీపీలు చాలా మందికి వచ్చినాయి కూడా అందరికి. అప్పుడు చేసే లాభం ఏంటి? అదే కాకుండా మనం ముందుగాని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే, అంటే ఇప్పుడు ఈరోజు స్టూడెంట్స్ చాలామంది యువత కూడా జిమ్స్ కానీ దానికని పోతున్నారు. ఆ జిమ్ వల్ల కూడా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఎందుకంటే ఆ లిఫ్టింగ్ వల్లనో దేని వల్లనో కొన్ని అనివార్య కారణాల వల్ల, ప్లస్ వాళ్ళ బాడీ బిల్డ్ అవ్వడానికి కొన్ని రకాలైనటువంటి తాగడం వల్లనో అలాంటి చాలా సమస్యలు వస్తున్నాయి. అవన్నీ కాకుండా మనం అవన్నీ చేయకుండా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే మనం కూర్చొని ఎవరికి ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఎప్పుడు ఎంత టైం దొరికితే అంత టైం మన ఇంట్లోనే ఆసనాలు, యోగాసనాలు, ప్రాణాయామం, అనులోమ్ విలోమ్, అలాగే ఇప్పుడు మళ్ళీ డైట్లని చేస్తున్నాం, చూస్తున్నాం అందరి ఇళ్లలో. అవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? పాతకాలంలో మన అమ్మలు, మన నాన్నలు అందరూ 3 పూట్లు మంచిగా తినలేరా?
అన్నం తిన్నారు, రొట్టెలు తిన్నారు, అన్ని తిన్నారు, మంచిగా ఉన్నారు. ఇప్పుడేమో ఈ డేస్ లో ఫ్యాషన్ మనందరికి, ఇది తింటే లావ్ అవుతాం, అది తింటే లావ్ అవుతాం, మొత్తం ఇది ఆయిల్ ఉంది, అది ఉంది అని. అవన్నీ భ్రమ. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ 3 పూటలా తినండి, ఏం కాదు, ఎలాంటి జబ్బు కూడా రాదు. ఇప్పుడు అన్ని వదిలేసినాం మనం. బిర్యానీ తిని ఎవరైనా పక్కడోడు తింటే ముందలోడు చెప్తుంటారు, అలా చాలా ఆయిల్ ఉంది. చీపురు గట్ట పట్టుకునే రోజులు పోయినాయి, బట్టలు ఉతికే రోజులు పోయినాయి, బాసాలు తోమే రోజులు పోయినాయి. ఈ రోజు మనకు కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, గర్వంగా. అది ఎట్లా అంటే గ్రేట్ అనమాట. నా ఇంట్లో అంతా పని మనుషులే, నా ఇంట్లో అన్ని యంత్రాలే పనిచేస్తాయి, నేను జస్ట్ నేను ఏం చేయను అంటే మనం ఒక హ్యాపీ గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. కానీ మన హారం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటేనే అప్పుడు మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. మనకు అదే హెల్త్ కూడా, ప్లస్ మన సంపద కూడా అదే, మన ఆరోగ్యమే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అవన్నీ ఉంటేనే మనం రిచ్ పీపుల్. అవన్నీ అవసరం లేదు. మనం మంచిగా ఉండాలంటే మన బాడీ ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంట్లో బట్టల పని, బాసన్ల పని, ఒకరోజు వారంలో 2 రోజులైనా పనామని మానేసి ఇల్లు తుడిచే పని, అంటే నిలబడి కట్టతో కాకుండా కూర్చొని ఇట్లాంటివి చేస్తే మనకి ఇవన్నీ ఆసనాలు లాగానే అప్పుడు అయ్యేది. ఇప్పుడు అవే కదా, ఇసరడం, దంచడం, ఊడవడం, ఇవే కదా మనకు చూపించేది. అవన్నీ మర్చిపోయినందుకే మళ్ళీ ఇవన్నీ చూపిస్తున్నారు. అందుకనే యోగా అనేది ఇప్పుడు ఆ పనులు మనం చూసినాం, ఇంకా అంతో ఇంతో మన పేరెంట్స్ చేసినందుకు మనం. తాండూరు పట్టణంలోని గంగోత్రి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఇందూరు రాములు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగా డే సందర్భంగా యోగాలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను తాండూరు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గౌరవ శ్రీమతి ఎస్ శివలీల పరిశీలించారు. ప్రధాన న్యాయస్థానం ఆదేశాల మేరకు సుమోటోగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా బాలికల విద్యార్థుల మరుగుదొడ్లను, కనీస మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు కోర్టు సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు టైల్స్ కట్టాలి. మొత్తం పాత బిల్డింగ్ ఏం బడ్జెట్ లేదు. ఆ 7 డేస్ పేపర్ వెళ్ళి ఇస్తారు. అది కూడా ఖాళీ తీసుకుంటే అది కూడా అత్యంత ఇండియా చెప్పలేము బాగుంటుంది.
సిటీ కేబుల్ ఒక కట్టడం కట్టబడుతుండే, అయితే తాండూరు జనం అందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా నాయకుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ నాయకులు దాదాపుగా ఈ సమస్యను తీర్చినట్లే కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఏ విధంగా ఈ సమస్యను టేక్ ఓవర్ చేసారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. बोलिए भाई, ये जो बन रहे थे सब लोग एतराज तो करे, फिर आप लोग उसको कैसा टेक ओवर करें? जूनियर कॉलेज ग्राउंड में बीच में जो बिल्डिंग यहाँ है ऑलरेडी कॉलेज बिल्डिंग है, उस बिल्डिंग को लगाकर बनाने का एक मैप ऑलरेडी तैयार कराया गया था। तो वो कंट्रैक्टर साहब को नहीं मालूम हो के वो थोड़ा आगे आ गए थे। आगे आने की वजह से यहाँ के नौजवान बच्चे और तमाम लोग भी एतराज करने को बोले कि आप लोग इमीडिएटली जूनियर कॉलेज ग्राउंड को जाइए। అయితే కాంట్రాక్టర్ ఇంజనీర్ కన్ఫ్యూజన్ వలన కొంత ముందుకు వచ్చినట్టు చెప్తున్నారు. అయితే అది ఇప్పుడు సమస్య తీరిపోయింది. మళ్ళీ పాత ఎక్కడైతే డెమలిష్ అయిందో అక్కడనే దాన్ని కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే మన రాజుగౌడ్ గారు చెప్తారు. बोलिए आप कैसा, आप खैर उन्होंने तो बोल दिए एमएलए रोहित रेड्डी उनका बोल दिया, फिर आप और क्या बोलना? యాక్చువల్గా తెలిసో తెలియకనో రైట్, ఇంజనీర్ ఒక తప్పు కాంట్రాక్టర్కు మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఇక్కడ దువేసిండు. దాన్ని సరి చేసినాము. ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం అది ఎందుకు తీసుకుపోయినాం, అక్కడ కట్టేసినాం. ఎమ్మెల్యేనే పెద్ద యువకుల సమస్య ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించారు. చలో, చాలా మంచి విషయం. అయితే ఇది స్కూల్కు కాలేజ్కు గ్రౌండ్, సాయంత్రాలు చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు, సీనియర్ సిటిజన్స్ ఇక్కడ వాకింగ్ చేస్తారు. అందరికీ అనుకూలంగా ఉండటం వలన చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకను చాలా సామరస్యంగా మన వాళ్ళందరూ ఈ సమస్యను తీర్చారు కనుక వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. बहुत बहुत शुक्रिया भाई, आप लोग बहुत अच्छा टेक ओवर करें. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జయశంకర్ సార్ని మరిచిన తెలంగాణ ప్రభుత్వం అని నాయకులు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఇందిరా చౌక్లోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద తెలంగాణ జన సమితి, విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ సార్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ సాంపూరు సోమశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ సార్ ఆశయాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా మేధావులు మౌనం వహించడం చాలా బాధాకరమని, మేధావుల మౌనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదంగా మారుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జిలకర్ రవీందర్, జనసమితి నాయకులు నూరుద్దీన్, గౌరీ, సందీప్, అరుణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సారు 5 దశాబ్దాల ఉద్యమం చూసిన వ్యక్తి, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. మరి ఈరోజు ఎవరు పాలైపోయింది, తెలంగాణ ఎవరు ఏలుకున్నాడని చెప్పేసి ఏర్పడి సోమన్న గారు రాసిన పాట నిజంగా అద్భుతమైంది. అదే జరుగుతూ ఉన్నది. మరి జయశంకర్ సార్ ఏదైతే కళలు ఉన్నాడో ఆ కళలు నెరవేర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు జయశంకర్ సార్ వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అందులో కుట్ర ఉంది. ఎందుకంటే జయశంకర్ సార్ కళలు కన్నా సమాజం కళలు కన్నా తెలంగాణ రావాలని చెప్పేసి ఏదైతే ఆకాంక్షిందో ఆకాంక్షను ఈరోజు ప్రజలకు వివరించాల్సి వస్తుందని చెప్పేసి మరి ఆయనను జయంతిని కానీ ఉత్సవాలు కానీ ప్రభుత్వం చేయట్లేదు. అదేవిధంగా అందులో ఇంకో కుట్ర దాచింది. తెలంగాణను నేనే తెచ్చినా అని చెప్పేసి, తెలంగాణలో హీరో నేనే కావాలని చెప్పేసి కేసీఆర్ అదేవిధంగా కుట్రలో భాగమే ఈరోజు జయశంకర్ సార్ను మరి స్మరించడం లేదు, అధికారికంగా మరి నిర్వహిస్తలేదు. మరి ఇవన్నీ ప్రజలందరూ గమనించాలి. మరి ఆ రోజు ఉద్యమంలో ఉద్యమ ఆకాంక్ష నెరవేరుతాయని చెప్పేసి చాలా మంది 1200 మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వస్తే ఈరోజు ఆ తెలంగాణను నీరుగార్చే విధంగా
దుర్మార్గులు దుష్టులు ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకమైన శక్తులు, ఆ రోజు మాఫియా శక్తులు ఈరోజు మరి కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగుతారు. మరి అధికార మార్పిడే జరిగింది తప్పిస్తే ఇక్కడ ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఆ రోజు జయశంకర్ సార్ కళలు కన్నా సామాజిక తెలంగాణ లక్ష్యం కోసం మరి ఆ ఉద్యమంలో మనమందరం భాగస్వాములు కావాలి. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జనసమితి అదే లక్ష్యంగా ఈరోజు అఖిల్పేట నుంచి మరి జయశంకర్ సార్ పుట్టిన ఊరు నుండి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర ఈరోజు చేస్తా ఉన్నది. కోదండరావు గారు నాయకత్వంలో అదే స్ఫూర్తిని తీసుకొని జయశంకర్ సార్ ఏదైతే స్ఫూర్తిని తీసుకొని ప్రజలను భావవ్యాప్తి చేయాలని చెప్పేసి ఉద్యమాల్లో మరపాలని చెప్పేసి చేతనం చేయాలని చెప్పేసి జయశంకర్ సార్ చేసుకున్న స్ఫూర్తిని తీసుకొని ఈరోజు తెలంగాణ జనసమితి అక్కింపేట నుంచి మేడారం వరకు తెలంగాణ బచో పాదయాత్ర స్టార్ట్ అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేసీఆర్ పాలన పైన తెలంగాణ బచో కార్యక్రమాలు తీసుకొని జయశంకర్ సార్ స్ఫూర్తితోటి ఖచ్చితంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి తెలంగాణ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మరొక్కసారి ఉద్యమంలో మనమందరం భాగస్వాములు కావాలని చెప్పేసి తెలంగాణ బచావో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అంతా దేశమంతా కూడా తిప్పి చెప్పింది మాత్రం కొంచెం జయశంకర్ సార్. ఆ జయశంకర్ సార్ ఆశయాలకు వ్యతిరేకంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు ఏదో దశాబ్ద ఉత్సవాల్లో సంబరాలు చేస్తూ ఉన్నారో ఆ సంబరాలలో ఖచ్చితంగా కూడా జయశంకర్ సార్ పద్ధతి సందర్భంగా కనీసం ఈరోజు ఆయన నివాళులర్పించకుండా కనీసం ఆయన యొక్క చరిత్ర కానీ ఆయన యొక్క పోరాట స్ఫూర్తి కానీ నేటి తరం విద్యార్థులకు చెప్పకుండా చేయడం అనేది చరిత్రను దాచిపెట్టడం. చరిత్రను చరిత్ర తాగదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల చరిత్ర మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమరవీరుల ఆశయాలకు వ్యతిరేకంగా విద్యార్థి అమరవీరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన చేస్తూ ఉందో ఆ పాలన ఖచ్చితంగా తెలంగాణ నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరీ చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాల్సిన అవసరం ఉన్నది. జయశంకర్ సార్ ఆశయాలు, జయశంకర్ సార్ ఆకాంక్షలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా కూడా నేటి ఉద్యమకారులు మలిదేశ ఉద్యమానికి ఖచ్చితంగా సిద్ధమవుతారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక దిగుచ్చిగా జయశంకర్ సార్ కృషి చేసిండు. ఆయన వర్ధంతిని కానీ జయంతిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనుమరుగు చేసే విధంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో దోపిడీదారులు దొరలు ఏదైతే అక్రమదారులకు చోటుంది కానీ నిజమైనటువంటి ఉద్యమకారులు పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వారికి స్థానం లేకుండా చేసినటువంటి ద్రోహులు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అనేది గిట తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఎవరైతే పేదల భూములు గుంజుకుంటున్నారో, ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వలేరో, ఎవరైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పరిపాలన లేదు. కాబట్టి ఈరోజు ఇలాంటి చరిత్రను ఏదైతే లిఖించినటువంటి మహానుభావులను మర్చగొట్టే విధంగా ఈరోజు తన యొక్క కుటుంబ పాలనను ఈ రాష్ట్రంలో నడిపించే విధంగా చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే నిరుద్యోగి కానీ పేదలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఐక్యమై ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. పేరుకు మాత్రమే దశాబ్ది ఉత్సవాలు చేస్తుండ్రు. అది ఎవరు పాల్గొంటుండ్రు? ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ యొక్క అనుచరులు, అక్రమ దందాలు చేసేవాళ్ళు, ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు, మట్టి మాఫియా వాళ్ళు, ఏదైతే అక్రమ గనులు మాఫియా వాళ్ళు, ఏదైతే పేద ప్రజలను దోచుకుంటున్న వాళ్ళు తప్ప కానీ ఏ ఒక్క పేద ప్రజలు గిట దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేటటువంటి పరిస్థితి లేదు. కార్మికులను గిట వెట్టి చాకరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దశాబ్ది ఉత్సవాల పేరుకొంటి. కాబట్టి ఈరోజు తెలంగాణ సుఖ సంతోషంతో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగం ఏదైతే పెరిగిపోయి పెద్ద ఎత్తున ఆకాంక్షల పేరుతోని ఏదైతే ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మారుతాయి, ప్రమోషన్లు వస్తాయని చెప్పి ఎన్నో ఆకాంక్షలు కలలు అన్నటువంటి నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలను గద్దె దించే విధంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఇలాంటి మానవులని పూర్తిగా తీసుకొని రాబోయే రోజులలో సామాజిక తెలంగాణ ఏదైతే బ్రతుకు తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందంటూ కార్మికులు కర్షకులు గిట ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ గత కొన్ని నెలలుగా పాడైపోయిన సిటీ స్కాన్ సేవలు బుధవారం మరమ్మతులు చేయడంతో తిరిగి ప్రారంభమయ్యాయని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ధర్మీద్ రవిశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు ప్రజలు సిటీ స్కాన్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.
రానున్న మైనార్టీ పవిత్ర పండుగ బక్రీద్ సందర్భంగా కొందరు పశువులను అక్రమ రవాణా చేయకుండా నిరోధించేందుకు కర్ణాటక తెలంగాణ బార్డర్లోని తాండూరు మండలం కొత్లాపూర్ దగ్గర పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ విమల చెక్ పోస్ట్ ను పరిశీలించారు. తాండూరు మున్సిపల్లో 40 లక్షల నిధులతో రోడ్లను ఊడ్చే పరికరాన్ని ప్రజాధనం వృధా చేసి కొనడం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. 40 లక్షల డబ్బుతో కొని మన తాండూరు రోడ్లను ఊడ్చకుండా కొనుగోలు చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తడి చెత్త, పొడి చెత్త కోసం ఉన్న ఇంకో వాహనాన్ని కూడా తెచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు వినియోగించకపోవడం పట్ల తాండూరు పట్టణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఎలా దుర్వినియోగం అవుతుందో, వృధా అవుతుందో చూద్దాం ఈరోజు. ఇదిగో ఇది రోడ్లను ఊడ్చే అంటే డస్ట్ పొల్యూషన్ని క్లీన్ చేసే వాహనం ఇది. కానీ ఏనాడు ఇది రోడ్లపై తిరిగి ఆ డస్ట్ను క్లీన్ చేసిన దాఖలాలు తాండూరు చరిత్రలో లేదు. ఇది చాలా కొత్త బండి, వచ్చి కూడా చాలా కొద్ది సమయమే అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. ఇది మూలన పడేశారు. తాండూరులో 40 లక్షలతో తీసుకొచ్చిన వాహనం ఇది. అయితే తాండూరులో ఎంతో కాలుష్యం ఎంతో ఉంది. అటువంటి కాలుష్యంను దూరం చేయడానికి దీన్ని తీసుకొచ్చి 40 లక్షలు వెచ్చించి, అయినా కానీ ఇది ఏనాడు రోడ్లపై తిరిగి అటువంటి కాలుష్యాన్ని దూరం చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇది ఎందుకు తీసుకొచ్చిర్రో, ఇది మరి మా ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగపరుస్తుంటే మరి మాకు ఎంత బాధగా ఉందంటే ఈ బండ్లకే నెత్తి కొట్టుకోవాలనిపిస్తుంది. అయితే ఏనాడన్నా తిరిగిందా, ఈ తాండూరు వాసులకు అడుగుతున్నా, ఏనాడన్నా మీ ఇండ్ల ముందు తిరిగిందా, ఈ కాలుష్యాన్ని దూరం చేసిందా? ఈ నెత్తి కొట్టుకోవడానికి తప్ప ఈ దేనికి పనికి రాకుండా మూలన పడేయడం భావ్యమా అని తాండూరు జనం ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా ప్రజాధనం ఇది ఒక్కటే కాకుండా ఇదిగో అక్కడొకటి తడి చెత్త, పొడి చెత్త. ఇందులో తడి చెత్త వేయాలి, ఒకటి పొడి చెత్త వేయాలి. అందుకోసం తీసుకొచ్చిన ఆటో ఇది చాలా కొత్త ఆటో. ఈవెన్ ఇక్కడ టైర్లు కూడా చాలా కొత్తగానే ఉన్నాయి. దీనికి నంబర్ ప్లేట్ కూడా రాలేదు, అంత కొత్త వాహనం ఇది. ఆ కొత్త వాహనం ఇలా మూలన పడేయడం వలన ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. అంటే ఇది ఎన్నో 20-30 సంవత్సరాల అవుట్డేటెడ్ బండిలాగా కనిపిస్తుంది. కానీ ఇది చాలా కొత్త బండి ఇది. దీనికి కూడా ఇక నేను నెత్తినే కొట్టుకోవాలి, ఇక కొట్టుకోవడం తప్ప మన తాండూరు వాసులకు మన కర్మ. మనకి ఇటువంటి అధికార యంత్రాంగం ఉండటం, ఇటువంటి నాయకులు ఉండటం, అది కూడా మరి ఎందుకు ఆపోజిషన్ పార్టీల వాళ్ళు కూడా ఎందుకు వీటిపై స్పందించడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మూలన పడేసారు, పాత మున్సిపల్లో కూడా వాహనాలను పడేసారు. దాని గురించి మేము ఒక సమగ్ర సమాచారాన్ని సేకరించి మళ్ళీ దాన్ని జనం ముందు తీసుకువచ్చే ప్రణాళిక మా దగ్గర ఉంది. అయితే ఏ పార్టీల వాళ్ళైనా కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓట్లు అడగడానికి వస్తారు. కానీ ధనం ఇలా వృధా అవుతుంటే వాళ్ళు నిమ్మకు నేరెత్తనట్టు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకు అడగడం లేదు? ఆపోజిషన్ పార్టీల వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన జనం కోసం పని చెయ్యరా, జనం కోసం వాళ్ళు కాదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు చెయ్యకపోతే ఆ ఆపోజిషన్ పార్టీల వాళ్ళు ఏవైనా ధర్నాలు, రాస్తారోకోలు ఈ విధంగా ఏవైనా చేసి కానీ జనానికి న్యాయం చేసే పనులు చేస్తారు. కానీ ఇంతవరకు అటువంటి చరిత్ర మన తాండూరులో మాత్రం కనిపించలేదు అని తాండూరు జనం అనుకుంటున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.